జై జనసేన, జై జనసేన. ఇవాళ పిఠాపురం ఇన్ఛార్జి గారు అయిన మర్రెడ్డి శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఆయన పిఠాపురం నియోజకవర్గం వచ్చిన తర్వాత ఇన్ఛార్జిగా చక్కటి పరిపాలన అందిస్తున్నారు. ఈ పిఠాపురాన్ని కూడా ఇవాళ పార్టీ ఆఫీస్ పెట్టడం ప్రజలకి ఇక్కడ ఉన్న నాయకులుగా కాదు, కార్యకర్తలుగా కాదు, గొప్ప అద్భుతంగా ఉంది. వాళ్ళ సందేహాలు ఏమున్నా జర వచ్చి తీర్చుకుని వెళ్తాం జరుగుతుంది. అలాగే అందరూ కూడా ఆయన ఎవరి విధంగా వాళ్ళకి సమాధానం చెప్పి వెళ్తారు మహా ఓర్పుగాని. ఇలాంటి ఇన్ఛార్జి పిఠాపురానికి సేవలకు రావటం, పవన్ కళ్యాణ్ గారు ఆయన నిరోధించడం ఇక్కడ పెట్టడం చాలా గొప్ప అద్భుతం. ఎందుకంటే అద్భుతం అలాంటి ఏంటంటే పిల్లలతో మాట్లాడతారు, పెద్దల్లో మాట్లాడతారు. ఎందుకంటే ఆయన అలా కలిసిపోతాడు. ఆయన అలాంటి పెట్టడం చాలా గొప్ప ఒక విషయం ఇది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ. దానివల్ల ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఈయన వచ్చిన కానీ పిఠాపురం ఊళ్ళోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ మరింత ఐదుకి వెళ్ళింది. మొన్న 308 కోట్లు వ్యవహారం పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం 308 కోట్లు ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా గొప్ప స్పందనగా జరిగింది. అలాగే నిన్న కాక మొన్న సీఎం గారు పండు వచ్చింది. మన ఇన్ఛార్జి గారు శ్రద్ధ చూసుకుని జగ్గేసి ఎరివేటి మా కొత్తపల్లి మండలం ఉండి పిఠాపురం రామది ఎడగాడ వార్డులేటి ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళ చెక్కులు ఇచ్చి వాళ్ళ మొత్తం అంతా కూడా కవర్ చేశారు. ఇవాళ చేసి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఈయన చేసి పనులకి ఇంకా ఇమోజీ పెరుగుతుంది. అలాగే ఇంకోటి ఇవాళ మొన్న అమ్మఒడి గురించి కూడా చక్కని రిజల్ట్ వచ్చింది. ఇవాళ రావడం అంటే అమ్మఒడి ఒకరికి ఎత్తే 2,000 వేయడానికి ఎన్నో ఆరాలు చూపించు. 300 యూనిట్లు వచ్చిందంటే 200 యూనిట్లు వచ్చిందంటే అని. కానీ ఆ ఏమిలో ఇవాళ నలుగురైనా ముగ్గురైనా చక్కగా అందరికీ కూడా అమ్మఒడి అందింది. నిజంగా పిల్లలు కాదు, పెద్దలు కాదు, కేరింతలు కూడా వేస్తున్నారండి ఇవాళ. అలాంటి మహానేతకి ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేసిన మన మర్రెడ్డి శ్రీనివాస్ గారి జన్మదిన శుభాకాంక్షలు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలా. ఈ పిఠాపురం నియోజకవర్గంలో దేవతలే కాదు, దేవుళ్ళే కాదు, ఆయన పట్టులు ఉండి ఆయన మీద ఏది కాకుండా ఎప్పుడు ఎనర్జీగా పనిచేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మర్రెడ్డి శ్రీనివాసరావు గారు ఎవరు పుట్టు ఓపెనింగ్గా ఉన్నాయి, ఎవరికి నీరసం ఉన్నాయి, ఆయన వెంటనే ఇమీడియట్గా ఉన్న పనులన్నీ ఆపి ఆయన అక్కడికి వెళ్ళటం, వాళ్ళ మనోబాధను ఆలకించి వాళ్ళకి చక్కటి సొల్యూషన్ అవ్వటం, వాళ్ళు కూడా ఎంతో ఆనందపడతారు. ఎందుకంటే ఎంతసేపు ఏదో అనుకుంటారు కానీ జనం పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మన నియోజకవర్గాన్ని ఇలాంటి ఇన్ఛార్జిని దేవుడిచ్చిన వరంలా ఇలా డోర్లు వేసారు. ఇలా డోర్లు వేసిన గురించి ప్రతి పని కూడా చక్కగా జరుగుతుంది. ఆఫీస్ గారు కూడా అక్కడ ఉన్న సత్యనారాయణరావు ఉన్నాయి, అక్కడ ఉన్న బుజ్జి గారు ఉన్నాయి, వాళ్ళు కూడా వచ్చిన కార్యకర్తలు అందరూ రిసీవ్ చేసుకుని ఎవరిని సమయంగా లోపలికి పంపి ఆ పని చక్కబెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళండి, మీకు అన్ని పనులు మనం అవుతాయి సార్ ఇక్కడ ఉంటున్నారని వాళ్ళు కూడా గొప్ప స్పందన ఇచ్చారు. ఆఫీస్కి ఈ కార్యకర్తలు కూడా ఊళ్ళోనే ఉంటాం, ప్రతి విషయం కూడా కార్యకర్తలు ఉన్నాయి, నాయకులే ఉన్నాయి. మన మర్రెడ్డి శ్రీనివాస్ గారికి అందజేయడం, వచ్చిన కార్యకర్తల పనులు అన్నీ చేయడం చాలా చక్కగా జరుగుతుంది. జై జనసేన, జై పవన్.